T20 వరల్డ్ కప్ అంతిమ సమరానికి సర్వం సిద్ధమైంది. ఈ మెగా టోర్నీలో విజేతలెవరో తేలేందుకు మరికొద్ది గంటలు మాత్రమే మిగిలింది. ఇప్పటివరకు ఈ టోర్నీలో అజేయంగా దూసుకెళ్లిన భారత్, సౌత్ ఆఫ్రికా ఫైనల్ ఫైట్ కు రెడీ అయ్యాయి. ఈ సమరానికి మరికొన్ని గంటలు మాత్రమే మిగిలింది. సఫారీలకి ఇది తొలి ఫైనల్ కాగా టీమిండియాకి ఇది సెకండ్ ఫైనల్ ఫైట్. T20 వరల్డ్ కప్ హిస్టరీలో మొదటిసారిగా సెమీస్ గండం గట్టెక్కిన సఫారీ టీం ఐసీసీ ట్రోఫీ కలను నిజం చేసుకోవాలనే కసితో ఉంది. మరోవైపు 11 ఏళ్లుగా ఊరిస్తున్న ట్రోఫీని పట్టేయాలని పట్టుదలతో ఉంది రోహిత్ సేన. దీంతో ఈసారి టైటిల్ ఫైట్ మామూలుగా ఉండదు. నువ్వా నేనా అన్నట్టు తుది సమరం సాగనుంది. చివరికి విజయం ఎవరిని వరుస్తుందనే ఉత్కంఠ సర్వత్రా ఉంది. అమెరికా గడ్డపై లీగ్ దశలో అద్దరుగొట్టిన భారత్, దక్షిణాఫ్రికాలు సూపర్ 8లో కూడా పట్టు సడలించలేదు. ఇది కీలకమైన తొలి సెమీస్లో సఫారీ బౌలర్లు ఆఫ్ఘనిస్తాన్ను 56 పరుగులకే కట్టడి చేయగా మర్కరమ్ సేన తమ జట్టుపై పడిన చోకర్స్ ముద్రను చెరిపివేసింది. రెండో సెమీస్లో టీమిండియా డిఫెండింగ్ ఛాంపియన్కు చెక్ పెట్టింది. 2007లో తొలి T20 ప్రపంచ కప్లో అనూహ్యంగా విజేతగా నిలిచిన భారత్ రెండోసారి పొట్టి కప్ను ఒడిసి పట్టాలని పట్టుదలతో ఉంది. ఇక వన్డేలో కానీ T20లో కానీ దక్షిణాఫ్రికా ఫైనల్ చేరడమైతే ఇదే తొలిసారి. టైటిల్ గెలవడానికి లేక వాళ్ళ పట్టుదల నిరూపించుకోవడానికి ఇది ఒక మంచి అవకాశం. టైటిల్ గెలవడానికి లేక వచ్చిన ఈ అవకాశాన్ని వదులుకోకూడదని సఫారీ జట్టు చూస్తోంది. టోర్నీలో టీమిండియా సమిష్టి ప్రదర్శనతో ఫైనల్కు చేరుకుంది. బౌలింగ్ ఉత్తమంగా సాగడమే భారత్ జైత్ర యాత్రకు ప్రధాన కారణం. బూమ్రా ప్రతి మ్యాచ్లో కూడా పొదుపుగా బౌలింగ్ చేయడమే కాకుండా కీలక వికెట్లు పడగొడుతూ ప్రత్యర్థి జట్లకు కళ్లెం వేశాడు. అక్షర్ సైతం టోర్నీలో నిలకడగా రాణిస్తున్నాడు. ఇంగ్లాండ్తో సెమీస్లో మ్యాచ్ను మలుపు తిప్పింది కూడా అతనే. ఇక బ్యాటింగ్లో రోహిత్ శర్మ జట్టును ముందుండి నడిపిస్తున్నాడు. ఆస్ట్రేలియాతో సూపర్ 8 మ్యాచ్లో సెమీస్లో అతను మెరుపు అర్ధశతకాలతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. సూర్యకుమార్, హార్దిక్ పాండ్యా, పంత్ కూడా కీలక ఇన్నింగ్స్ ఆడారు. 2 మ్యాచ్ల్లో శివం దూబే కూడా ఆకట్టుకున్నాడు. వీళ్లంతా ఫైనల్లో కూడా ఇదే ప్రదర్శన కొనసాగిస్తే ఇక భారత్కు తిరుగే ఉండదు. కోహ్లీ, జడేజా మాత్రమే టోర్నీలో అంచనాలు అందుకోలేకపోయారు. దక్షిణాఫ్రికా గత కొన్నేళ్లలో ఎన్నడూ లేనంత బలంగా సమతూకంతో కనిపిస్తోంది. ఆ జట్టు ఒకరిద్దరి మీద ఆధారపడకుండా సమిష్టిగా సత్తా చాటి ఫైనల్కు వచ్చింది. టోర్నీలో ఆ జట్టుదే ఉత్తమ బౌలింగ్ విభాగం. మధ్యలో కొంచెం ప్రభావం తగ్గినట్టు కనిపించిన రబాడా ఈ టోర్నీలో అయితే అదరగొట్టాడు. 8 మ్యాచ్ల్లో 13.25 సగటుతో 12 వికెట్లు తీశాడు. మరో పేసర్ నోకియా సైతం అదరగొట్టాడు. ఐపీఎల్తో పాటు అంతర్జాతీయ క్రికెట్లో కూడా భారత్పై చాలా మ్యాచ్లు ఆడిన వీళ్ళిద్దరికీ భారత బ్యాటర్ల బలహీనతలపై బాగానే అవగాహన ఉంది. ఇక టోర్నీలో 4 మ్యాచ్లు ఆడి 11 వికెట్లు తీసిన షంసితోనూ ముప్పు పొంచి ఉంది. బ్యాటింగ్లో డికాక్ ఎంత ప్రమాదకరో కొత్తగా చెప్పాల్సిన పనైతే లేదు. టోర్నీలో అతను సూపర్ ఫామ్లో ఉన్నాడు. మెరుపు ఇన్నింగ్స్లతో నిమిషాల్లో మ్యాచ్ గమనాన్నే మార్చేసి ఈ ఓపెనర్ను వీలైనంత త్వరగా పెవిలియన్కు చేర్చేయాలి. ఇక క్లాసెన్, మిల్లర్ కుదురుకుంటే ఎటువంటి విధ్వంసం సృష్టిస్తారో అందరికీ తెలిసిందే. బౌలింగ్లో కేశవ్ మహారాజ్, యాన్సెన్, బ్యాటింగ్లో మార్క్రమ్, స్టబ్స్ కూడా దక్షిణాఫ్రికాకు కీలకమే. టాస్ గెలిచిన జట్టు ఛేదనకే మొగ్గు చూపొచ్చు. మ్యాచ్కు కొంతమేర వర్షం ముప్పు ఉంది, కానీ మ్యాచ్ రద్దయ్యే స్థాయిలో అయితే వర్షం పడకపోవచ్చు. శనివారం మ్యాచ్ జరగకపోయినా తర్వాత రోజు రిజర్వ్డే ఉంది. అప్పుడు మ్యాచ్ జరగకపోతే ఉమ్మడి విజేతలుగా ప్రకటిస్తారు.